మెజారిటీ ఉన్న అన్యాయం ఇట్కలపహాడ్లో ఎన్నికల రభస. నల్గొండ జిల్లా షాలిగోరారం మండలం ఇట్కలపహాడ్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బాధితులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించి అక్రమంగా ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాసిన రిటర్నింగ్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా నిర్వహించిన ఉప సర్పంచ్ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాయితీగా తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు. ఫస్ట్ విడత జరిగిన రోజు ఆల్రెడీ 11 గంటలకు రిజల్ట్ వచ్చింది. దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. మా అభ్యర్థి 56 ఓటుతో అవకతవకలు జరిగినాయి. ఎట్లా అంటారు మీరు? మాకు నోటాకే 36 ఓటు వచ్చింది సార్. ఎక్కడ నల్గొండ జిల్లాలో ఎక్కడ నోటాకు 36 ఓటు రాలే. ఏమున్నా కానీ మామూలుగా 10-20 కంటే ఎక్కువ రాలేదు. మా ఓన్లీ షాలిగారారం మండలం ఇటుకపాడు గ్రామంలో నోటాకు 36 వచ్చినాయి. 36 ఓటు నోటాకు వచ్చినాయి ఓన్లీ. అది నోటాకు ఎట్లా వచ్చినాయి అంటే కత్తెర గుర్తు పడి ప్లస్ నోటాకు పడి మురిగిపోతుంది ఓటు. అదో మురిగిపోయినాయి. నోటాకు పడే 36 ఓటు పడే సార్. అదొక భాగం అయిపోయినాక ఏమైందంటే మా అభ్యర్థి సరే ఓడిపోయిన అని చెప్పేసి మేము ఆల్రెడీ వెళ్ళిపోయాను. 11:30-12 అయింది, వెళ్ళిపోయాను. సరే మాకు మొత్తం అభ్యర్థి ఓడిపోయాను, మేము డిసప్పాయింట్ వెళ్ళిపోయినాక మేడం ఏం చేసిందంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉప సర్పంచ్ ఎన్నిక ఇప్పుడే జరగాలి, ఏది ఏమైనా ఇప్పుడు జరగాలని చెప్పేసి ఆ మేడం చెప్పింది. చెప్పినాక ఉన్న అభ్యర్థులు మా అభ్యర్థులు 6 గెలిచినాము. ఏది మా బీఆర్ఎస్ పార్టీ మేము 6 గెలిచినాం. సర్పంచ్ వాళ్ళు గెలిచారు, ప్లస్ వాళ్ళు 4 వార్డు నెంబర్ గెలిచారు. గెలిచాక మా దాంట్లో గైగుల సంధ్య అనే అమ్మాయి వార్డు నెంబర్ గెలిచినా ఏం చేసిందంటే ఆ అమ్మాయి నేనుంటే ఉప సర్పంచ్ ఉంటా అని చెప్పేసి లేపింది. లేపగానే ఫస్ట్ వార్డు నెంబర్ ఇతని పేరు బీరమణి రామకృష్ణ, ఇతను ప్రతిపాదించాడు బీరమణి రామకృష్ణ. ప్లస్ ఇతను వచ్చేసి 8వ వార్డు నెంబర్ అంబటి రామకృష్ణ. ఇతను ఏం చేసినట్టే అంగీకరించాడు. అదే సార్ అంబటి రమేష్ అంగీకరించండి, మీరు ఎట్లా చేస్తారు ఏం అని చెప్పేసి వాళ్ళు ఒక 300 మంది మొత్తం కుమ్ముక్కై నైట్ 11:30కు వచ్చేసి మొత్తం దాడి చేసి మొత్తం భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ పోలీసు అధికారులు ఉద్దరే ఉన్నారు సార్. పోలీసుల కాంచి కర్రలు తీసుకొని మా అభ్యర్థిని కొట్టడం జరిగింది. మొత్తం ఒక లేడీ అని చూడకుండా కూడా ఆ అమ్మాయిని మొత్తం చీర లాగడం. అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ అతను కూడా మాల మీద చెప్పేసి అతను కొట్టడం జరిగింది. అతను కొడుతుందని చెప్పేసి ఈమెను కొట్టడం జరిగింది. మొత్తం ఆగవాగం చేసినాడు. పోలీస్ స్టేషన్ లో ఇచ్చాం సార్. మీ తెల్లారి వచ్చి ఏం చేసినామంటే ఇదే విషయం ఎస్ఐకి, ఎస్పీకి అండ్ డిఎస్పీకి, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినాం. ఈ సంగతి జరిగిందని చెప్పేసి లిఖిత పూర్వకంగా రాసి ఫిర్యాదు చేసినాం. అయినా కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. అయితే ఆ రోజు ఏం చేసిందంటే మేడం ఏం చేసిందంటే ఇక మొత్తం సఫిషియెంట్ గ్రామం ఇది బాగాలేదని చెప్పేసి ఆమె ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్ ఇచ్చేసరికి ఈ రోజు మాకు మళ్ళీ ఎన్నిక అనేది ఉప సర్పంచ్ ఎన్నిక ఆ రోజు వాయిదా పడ్డది. కాబట్టి ఈ రోజు 19వ తారీఖు నాడు మళ్ళీ ఈ రోజు పెట్టినారు. పెట్టినాక ఏమైందంటే మేము 6 ఉన్నాం మా దాంట్లో. వాళ్ళు వార్డు నెంబర్ ప్లస్ సర్పంచ్ 5 ఉన్నారు, మేము 4 మేము 6 ఉన్నాం. 6 ఉంటే ఏమైందంటే గైగుల సంధ్య అనే అమ్మాయిని నేను ఉంటా అని చెప్పేసి అన్నది. అన్నాక వాళ్ళు ఏం చెప్పారు, ప్రతిపాదించారు. ఒకరు ప్రతిపాదించాలి, ఇంకొకరు సూచించాలి. ప్రతిపాదన మన బీరమణి రామకృష్ణ అని చెప్పేసి 1వ వార్డు నెంబర్ తను ప్రతిపాదించిండు. ఏది మన 9వ వార్డు నెంబర్ వచ్చేసాం సూచించిండు. ఏది అంబటి రమేష్ సూచించినాక మిగతా మొత్తం మేము 6 సార్. ఆమెను అభ్యర్థి లేచింది. లేచాక ఇతను ప్రతిపాదించిండు, ఇతను సూచించింది. వీళ్ళు 3 పోతే మిగతా వాళ్ళు చేతులు లేపారు. ఇంకోటి ఏమైందంటే మేము వన్ సైడ్ మేము నిలబడ్డాం, మేము మా వాళ్ళు కూర్చున్నారు, వన్ సైడ్ వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్నాక 3 అయితే అయిపోతుంది కదా. ఓకే సార్. అయితే 1/3 అయిపోయినాక వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. మా కోరం ఆల్రెడీ పూర్తయింది. మా వాళ్ళు లేపారు. లేపినాక యాక్చువల్ చూడాలంటే ఖచ్చితంగా ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకుంటే 100% గెలిచినట్టే. ఇక్కడ కోరం మాకు పూర్తయింది. టోటల్ గా 11 మెంబర్స్ ఉన్నాం. 11 మెంబర్స్ మీ 6 మెంబర్స్ ఆల్రెడీ కోరం పూర్తయింది. అయినా కానీ అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేసినట్టే వీళ్ళని అడిగి ఏం చేశారంటే వీళ్ళని ఒక అతను ప్రతిపాదించారు. నేను ఉంటా అని చెప్పేసి ఒక అతను అన్నాడు. అతనికి మిగతా వాళ్ళిద్దరు ప్రతిపాదించారు. ఓకే సార్. ఒక అతను నేను ఉప సర్పంచ్ అన్నాడు. అన్నాక మిగతా వాళ్ళిద్దరు ప్రతిపాదించారు. మొత్తం 5 ఇట్లా 3 పోతే వాళ్ళు 2 మెంబర్స్ ఉంటారు. మేము 3 మెంబర్స్ ఉంటాం మాకు. అయినా కానీ లేదు, మీరు అందరూ చేతులు ఎప్పలేరు, మీరు ఓన్లీ మీరు ప్రతిపాదించారు, మీ మనసులో ఏమున్నదో అని చెప్పేసి మమ్మల్ని మొత్తం భయభ్రాంతికి గురి చేసి వాళ్ళే అని చెప్పేసి ఏకపక్ష నిర్ణయం తీసుకొని వాళ్ళనే రిటర్నింగ్ ఆఫీసర్ చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం కారకుడు రిటర్నింగ్ ఆఫీసరే. ఇది మొత్తం ఎందుకు అధికార యంత్రాంగం, అధికార పార్టీ మాదే, ఏమున్నా కానీ మాదే అని చెప్పేసి వాళ్ళు అంత ముందుకు జరిగింది అదే విధంగా ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. అదే విధంగా సార్ ఇది ఈ రోజు ఇప్పుడు ఎన్నుకోవాలని చెప్తే ఒకరు సూచించారు, ఒకరేమో పరిపాలించారు. మేమున్న 3 చేయలేపినామండి. లేకపోతే మాది కరెక్ట్ కాదు, మీది మీ అట్లెట్ట ఉంటది అన్న మాకు అర్థమయ్యేటట్టు చెప్పలేదు. అప్పుడు ఆయన వాళ్ళకేమో అర్థమయ్యేటట్టు చెప్పిండు, మాకేమో చెప్పలేదు. అది ఎట్లా అని మళ్ళీ మేము లేపినాక అది నడవదు. ఇప్పుడు వాళ్ళే లేపారు, వాళ్ళదే ఇన్ అయిందని చెప్పారు. ఓకే, ఏమైందమ్మా ఆ రోజు మీరు ఉప సర్పంచ్ కి మీరు ఉంటా అన్నారు, వాళ్ళు ఏం చెప్పారు?
ఉప సర్పంచ్ గా ఉంటానని లేచి నిలబడ్డా సార్. ఆ, ఫస్ట్ రోజు ఆ. గోడ అయిన రోజు ఆ, అయితే అలా పోయినాక ఉప సర్పంచ్ గా నిలబడతా నేనని లేచిన. లేవంగానే నన్ను ఒకరు బలపరిచిరు, ఒకరు ప్రతిపాదించారు. ఆ, చూయించిరు. ఉమ్, మా అధికార పార్టీ, మాది గెలిచినాం, మేము అధికార పార్టీ, మేము లక్షలు పెట్టుకున్నాం. ఆహా, మీరు ఎట్లా ఉప సర్పంచ్ అవుతారు, మేమే కావాలి. మేమే కావాలి అని వచ్చి ఎత్తేసిరు మా స్వామి మీద. ఆహా, ఎత్తేయని నేను పోయిన సార్. నన్ను చీర బట్టి అటు ఇటు గుంజి పోలీసులు గిట వచ్చిర్రు. వచ్చి పోలీసులు గిట కొట్టినా గిట వాళ్ళు కదులుతలేరు. ఉమ్, చైర్లు ఎత్తేయడం, కర్రలు తీసుకొని తలకాయ కురికేసిరు. ఆగమాగం ఇట్లా చేస్తుర్రు. అంత ఆగం చేసిరు. ఉమ్, అరాచకం చేస్తుంటే ఇక మా స్వామి ఇట ఇక ఒక స్వామి నెట్టేసిండు. ఉమ్, నెట్టేయని ఒక మూలకు పడ్డాడు. ఉహు, పడంగానే పోలీస్ ఆయన వచ్చిండు. వచ్చి ఏంది ఇట్లా చేయడం, ఇది పద్ధతి కాదు, ఉమ్, అట్లా ఏమన్నాడు, లేచి నిలబడ్డాడు అంత మాత్రమే, అట్లా చేయడం ఇది పద్ధతి కాదు, అది ఇది అని చెప్పింది. ఓకే. చెప్పగానే ఇక పోలీస్ ఆయనది ముక్కు పలిగిపోయింది. అయ్యో. పలిగి ఆ, బెడ్ అంతా కారిపోయింది సార్. ఉహు, కారిపోగానే ఇక మా స్వామిని నన్ను ఒక దగ్గరికి నూకి డోర్ వేసిరు. డోర్ వేయగానే ఇక మమ్మల్ని ఒక కార్ లో ఎక్కించి, మమ్మల్ని అదే వ్యాన్ లో ఎక్కించి, పోలీస్ వ్యాన్ లో ఎక్కించి మా అమ్మగారి ఊటుకురే అక్కడికి తోలిచ్చారు సార్. ఉహు, ఇక ఆ రోజు మొత్తం కంప్లైంట్ ఇచ్చినాం. ఉహు, యాడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఇక్కడ ఇచ్చినాం గానీ యాడ ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు. పట్టించుకోలేదు సార్. ఈ రోజు ఎన్నికల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. అయితే అలా పోయినాం. వాళ్ళు నిలబడతారంటే నేను నిలబడతాను, నేను లేస్తే ఒకళ్ళు ప్రతిపాదించారు, ఒకళ్ళు చూపించారు. ఓకే. అయితే ఈ ప్రతిపాదించి చూపించిన వాళ్ళు మళ్ళీ ఏరే దానికి అర్హత లేదని మళ్ళీ చెప్పిరు వీళ్ళకి. చెప్పగానే మళ్ళీ అర్హత లేదనే ఇంకా ముగ్గురుగా ఆ ముగ్గురు లేచి చేయెత్తిరు. చేయెత్తగానే మళ్ళా అటు సైడ్ కాంగ్రెస్ తరపున ఉన్న వాళ్ళది ప్రతిపాదించిన వాళ్ళు ఎత్తిరు, చూపించిన వాళ్ళు అందరు నలుగురు ఎత్తిరు. అయితే ఇక మేమే విన్నారని ఇక నోటీస్ రాసిరు సార్. మేము ఇట్లెట్ అవుతుందని మా దాంట్లో ఉన్న వాళ్ళంతా ఇట్లెట్ అవుతుంది, గోల్ అవుతుంది అది అని చెప్పిరు. చెప్పి ఇక మాదే అని బయటికి వచ్చి ఇక అంత ఆహ్వానం చేసి ఆఫీసర్ సార్ని ఏంది ఇట్లా చేసిన అంటే ఇక అట్లా చేసిరు సార్. మాకు